నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో సందడిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆసనాలు వేసిన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్. ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసిందన్న ప్రధాని మోదీ. ఆరోగ్య ఉద్యమంగా మారిందని స్పష్టీకరణ. యోగాతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న సీఎం చంద్రబాబు. కామన్వెల్త్, ఒలింపిక్స్లో చేర్చాలని సూచన. గిన్నీస్ బుక్లో విశాఖ యోగాంధ్రకు చోటు. 3 లక్షల మందితో సూరత్ రికార్డ్ బద్దలు. నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏం చేసినా తనకు రాదన్న అమెరికా అధ్యక్షుడు.